ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలంగా ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నటువంటి వారి పంచాబ్ థాట్స్ లో ఉన్నటువంటి ఆ విధానాలనే ఈ రోజు వల్లవేసి దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యుదయ కాముకులు, పోరాట యోధులు, కుల సంఘాలు, వర్గ సంఘాలు అన్నిటి కూడా ఆహ్వానించి మరింత పెద్ద ఎత్తున ఈ భావజాలాన్ని తీసుకొనిపోయి ఆర్ఎస్ఎస్ యొక్క కుతంత్రాలను వ్యతిరేకించేటువంటి దిశగా రాజ్యాంగం తెలిసే 75 సంవత్సరాల చారిత్రక సందర్భాన్ని, నేపథ్యాన్ని వాళ్ళు ఇది మాట్లాడతాడు. వర్గాలకు, నిమ్న జాతులకు, ఇంకా వచ్చేసి శూద్రులందరికీ 198% ఉంటున్నటువంటి శూద్రులందరికీ కూడా హక్కులు, అవకాశాలు, అధికారాలు కల్పించినాడు. ఆస్తి హక్కు అనేక అవకాశాలు కల్పించినాడు. ఏమి భూస్వాములకు, ధనవంతులకు, డిగ్రీ చదివిన వాళ్ళకే ఓటు ఉండాలన్నారు. అయితే కనుక బాబాసాహెబ్ గారు అప్పుడు అణచివేతల వల్ల మహిళలు ముందంజలు ఉండకూడదు, చదువు అర్హులు కాదు, ఏ దానికి సమానత్వాల ధనికుల ముందర నిలబడేదానికి కూడా అర్హులు కాదు అనే సమాజంలో మహిళల కోసం చాలా పోరాడి మాకందరికి స్వేచ్ఛ ఇప్పించాలని చెప్పి, సమానత్వం ఇప్పించాలని చెప్పి మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు అమిత్ షా మౌడి ఖబర్దార్, నీకు ఒకటే చెప్తున్నాము, నువ్వు కనుక అమిత్ షా మత వ్యక్తి కనుక రాజ్యాంగం పట్ల మాట్లాడితే నీ తాట తీర్చడానికి కూడా మహిళలు కూడా ఏకపక్షం ఒకటైతారు. గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పినాము, నీ మతోన్మాదాన్ని, నీ ఉన్మాదాన్ని మహిళల మీద కానీ భారత రాజ్యాంగం పట్ల, భారత ప్రజల పట్ల చూపిస్తే సహించేదే లేదు. ఇది మళ్ళా చెప్తున్నాం, అనేక సందర్భాలలో చెప్పినాం నీకు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలు మీకు అందుకేనో అందరం ఎక్కించింది అని అడుగుతున్నాం. ఈ రోజునేమో ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు అంటే, మీరు కూడా భారత రాజ్యాంగం పట్ల అవమానకరంగా మాట్లాడుతా అంటే దానికి మేము కూడా సన్నాతం పెరుగుతున్నాము అని మేము నమ్మాలని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రోజునేమో గగ్గోలు పెట్టిన మన డిప్యూటీ సీఎం గారి క్షమాపణ చెప్పండి. ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ పోరాటాలకు వెనుకడుగు వేయాలని ఈ సభ పూర్వకంగా కోరుకుంటూ ముందు పోరాటాలకు మహిళలు కూడా అమిత్ షా క్షమాపణ చెప్పడానికి ముందుంటారని కోరుకుంటున్నాం. గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో అనేక ప్రయత్నాలు చేసింది అధికారంలోకి రావాలని. ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడానికి భారతదేశ ప్రజలు ససేమిరా అన్నటువంటి దాని నుంచి బయటపడడం కోసం దేశ స్వాతంత్రంలో ఎలాంటి పాత్ర లేనటువంటి, నిన్నటి వరకు తన ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు నాగపూర్లో భారత జాతి జెండా ఎగిరేయడానికి కూడా ససేమిరానటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు అన్ని విధాల దేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రకరకాలైనటువంటి వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాలు అమలు చేయకపోగా పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇవాళ అంబానీ, ఆదాని లాంటి వాళ్లకు కట్టబెడతా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతా ఉన్నాయి. జీఎస్టీ ప్రభావం ప్రజలకు తీరని భారంగా మారిపోయింది. అన్ని రకాల సమస్యలు, విద్యార్థులు, యువజనులు, శ్రామికులు, మహిళలు, దళితులు, మైనారిటీలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. దేశంలో ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టేందుకు వివిధ రకాలైనటువంటి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉంది. ఇంకోవైపు సనాతన ధర్మం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొస్తా ఉంది. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శాశ్వతంగా రాజ్యాధికారాన్ని తీసుకోవాలని ప్రయత్నం సాగిస్తా ఉంది. అందుకోసమే దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పైన అవాకులు చవాకులు పేల్తా ఉంది. మరి అదేవిధంగా గాంధీజీ పైన అనేక
కూతలు పూస్తా ఉంది. మరి నిన్నగాక మొన్న అంబేద్కర్ పైన మాటలు మాట్లాడడం అంటే మనసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ పైన ఇవాళ తూలనాడుతా ఉందంటే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మారుస్తాము, రిజర్వేషన్లను రద్దు చేస్తాము అని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా లోకం తిరగబడి ఈ మనువాదులను మట్టు పెట్టాల్సినటువంటి రాజకీయ సమాధికి పునాది వేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా డిసెంబర్ 30 తేదీన దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తూలనాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కడప నగరంలో వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ శక్తులన్నీ ఐక్యమై ఈ ఆందోళన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము చెప్పేమిటంటే భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది హిందూ రాజ్యం స్థాపన ఈరోజు బీజేపీ కోరుకుంటా ఉంది. దీన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతిఘటన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని, సాంఘిక సమానత్వాన్ని, రాజకీయ సమానత్వాన్ని వైపుగా భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసి ఈ పాలకులు అటువైపుగా నడవాలా, ప్రజలను అటువైపుగా నడిపించాలని చెప్పి కోరుకున్నాడు. దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన సాగుతూ ఉంది. అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కులగణన చేయమంటే ఈరోజు కులగణన చెయ్యము. ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారో బయటపడితే వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వ నిధులు కేటాయించాలా, అంబానీ, ఆదానీ లాంటి వాళ్లకు ప్రజాధనం తోచిపెట్టడానికి అవకాశం ఉండదని చెప్పి దాటవేసేటువంటి అధ్యక్షతర పరిపాలన, రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. దీన్ని దేశ ప్రజలందరూ ప్రతిఘటించాలా, మేధావులందరూ ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. కేంద్ర మంత్రివర్గం నుండి జోహార్ 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 బీజేపీ సర్కార్ డౌన్ డౌన్ బీజేపీ సర్కార్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ అంబేద్కర్ వెంటనే, బర్తరఫ్ చేయాలి అంబేద్కర్ వెంటనే, బర్తరఫ్ చేయాలి డౌన్ అమిత్ షా, డౌన్ 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 బీజేపీ సర్కార్, డౌన్ 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 బీజేపీ సర్కార్, డౌన్ డౌన్